బట్టి ప్రభుని మనం స్తుతించబద్దలమై ఉంటున్నాం. కూడి వచ్చిన వారందరి బట్టి కూడా ప్రభుని స్తుతిస్తాం. ఈ సమయంలో మనం చిన్న వాక్య భాగాన్ని మనం చూద్దాం. పరమ గీతము 1వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం చదువుతాం. నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీవెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకుని దాననై నీ జతకాండ్ల యొద్ద నేనెందుకు ఉండవలెను? నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. మంద కాపరుల గుడారముల యొద్ద నీకు మేకపాలను మేపుము. మేక పిల్లలను మేపుము. ఈ మేక పిల్లలను మేపుము. ఈ చిన్న భాగాన్ని మన కొరకై దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఇక్కడ ఈ గీతంలో మనం చూస్తే మరి షోలంబీతి, అలాగనే మరి ఇక్కడ సొలొమోను అనే ఈ ఇరువురు మధ్య ఉన్నటువంటి మరి ప్రేమ, ఆకర్షత, అలాగనే వారి యొక్క మరి అన్యోన్య సహవాస సంబంధము అనేది ఇక్కడ సంఘానికి, అలాగనే యేసుక్రీస్తు ప్రభువారికి మధ్య ఉన్నటువంటి బంధాన్ని ఇక్కడ మనకి ఈ విషయం జ్ఞాపకం చేస్తుంది. బంధాన్ని జ్ఞాపకం చేస్తుంది అన్నమాట. అయితే ఈ భాగంలో గనక మనం చూస్తే, ఈ భాగంలో మనం చూసినప్పుడు మనం దీంట్లో అంటే మనం పాటించాల్సినటువంటి సత్యం అనేది కూడా దీంట్లో చాలా మంచిగా ఉంది అనేది విషయం ఇక్కడ మనము తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ముఖ్యమైన భాగం ఏంటంటే, దేని గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే, మరి తన ప్రాణ ప్రియుడు మందను తోలుకు వెళ్తున్నప్పుడు ఆ మందను మేపే విధానంలో తన జతకాళ్ళ యొద్ద ఆ యొక్క సహోదరి ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఆమె ఎక్కడుండాలో అక్కడ లేనట్లుగా ఇక్కడ మనం ఈ యొక్క విధానాల్లో మనం చూస్తున్నాం. అంతే, తను ఉండాల్సిన చోట లేదు, అంటే నెమ్మది కలిగినటువంటి చోట ఆమె లేదు అనేటువంటి విషయం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే తన ప్రాణప్రియుడిని అడుగుతుంది, నీ మంద ఎక్కడో, నువ్వు విశ్రాంతి తీసుకునేది ఎక్కడో, నీ మందని మేపేది ఎక్కడో, తర్వాత నీ మంద యొద్ద నేను ఉండేటట్లుగా నన్ను అక్కడ ఆడికి నన్ను కూడా తోడుకొని పొమ్ము అని తన భావన అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. తన భావన చూస్తూ ఉన్నాం. అయితే మరి ఆ ఆమె ప్రాణప్రియుడు ఎక్కడుండాలని కోరుతున్నాడు, ఎక్కడికి వెళ్ళమని చెప్తున్నాడు అనేది మనం చూస్తే, మరి మంద అడుగు జాడలను బట్టి నువ్వు వెళ్ళు అని చెప్పేసని తనకు మంచి అభయాన్ని తను ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మంద అడుగు జాడలను బట్టి వెళ్ళాలి అని చెబుతున్నా అన్నమాట. కాబట్టి ఇది చాలా గొప్ప సత్యము. దీంట్లో గొప్ప ఆధిక్యత ఉంది అన్నమాట. గొప్ప నేర్చుకోవాల్సినటువంటిది చాలా విషయం దీంట్లో ఉంది. మంద అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము అని చెప్పేసి చక్కని ఆన్సర్ మరి తమ ప్రాణప్రియుడు ఇవ్వటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ మంద అడుగు జాడలను బట్టి వెళితే కలిగే లాభాలు ఏంటి అనేది మనం చూస్తే,
ఆ ఆయన ఆ ప్రాణప్రియుడు ఇచ్చినటువంటి ఆ సమాధానంలోనే చక్కని ఆన్సర్ ఉన్నట్లుగా మనం చూస్తాం అన్నమాట. తను మంచి ఆన్సర్ ఉంది ఇక్కడ అన్నమాట. చాలా చక్కని ఆన్సర్ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. కాబట్టి తన ప్రాణప్రియుడు మరి ఇచ్చినటువంటి ఆ భాగంలోని గనక మనం చూస్తే మరి చక్కని ఆన్సర్ ఇక్కడే ఉందన్నమాట. చాలా చక్కని దీంట్లో నేర్చుకోవాల్సినటువంటిది పాఠం అనేది చాలా మంచి అర్థం ఇచ్చేటువంటి ఈ యొక్క విధానం అనేది ఇక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం అన్నమాట. ఏంటి అనేది మనం చూద్దాం అన్నమాట. తన అడుగు జాడలను బట్టి వెళితే కలిగే లాభములు ఏమై ఉన్నవి అనేది మనం కొన్ని విషయాలు చూద్దాం. కొన్ని కొన్ని మాత్రమే మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాం. 40వ అధ్యాయం 11వ వచనం. గొర్రెల కాపరుల వలె ఆయన తన మందను మేపును, తన బాహువులతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్ములను ఆనించుకొని మోయుచూ వచ్చును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడుపును. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న ఒక మాట ఏంటంటే, గొర్రెల కాపరికి ఆయన ఒక నిర్దిష్టమైనటువంటి తన మందను ఎలాగూ నడిపించాలో, ఎలాగూ మరి తీసుకుని వెళ్ళాలో, ఎలాగూ వాటిని భద్రం చేయాలో, ఎలాగూ వాటిని సంరక్షించాలో అనేటువంటిది కాపరికి తెలుసు అన్నమాట. ఇంకెవరికి తెలియదు. అది మంద కలిగినటువంటి వాడికే తెలుసు. అవి మంద లేనటువంటి వాడికి అవి తెలియదు. కాబట్టి గొర్రెల కాపరి తన కాపరత్వము మరి ఎలాగూ వాటిని పోషిస్తాడో, ఎలాగూ వాటిని ఆదరిస్తాడో అన్నమాట. ఇక్కడ మనం చూస్తాము, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపుతాడు, తన బాహువుతో గొర్రె పిల్లల్ని రొమ్మున ఆనించుకొని మోయిచు వస్తాడు, తర్వాత పాలిచ్చు వాటిని మెల్లగా నడుపుతాడు. అంటే ఈ టోటల్ గా మనం దీనిలో ఉన్నటువంటి అర్థం ఏం తీసుకోవాలంటే, కాపరత్వం కింద మనం ఉన్నప్పుడు, ఆ కాపరత్వంలో మనం ఉన్నప్పుడు మరి మనకు కలిగేటువంటి సేఫ్టీ అన్నమాట అనేది ఇక్కడ మనం ఎలాంటి సేఫ్టీకరమైనటువంటి ప్లేస్ లో మనం ఉండబోతున్నాం అనేది ఇక్కడ చక్కగా చెప్పబోతున్నాం అన్నమాట. కాబట్టి ఈ రోజున మనం చూస్తే చాలా మంది అండి, నేను చూసినవి చాలా మందిరాల్లో నేను చూస్తున్న విషయాలు, నేను గమనిస్తున్న విషయాలు ఏంటంటే, అక్కడ ప్రభు కనపడలేదు, ప్రభువుకు స్థానం లేదు, శ్వాసులు చెదిరిపోయి ఉన్నారు, సరైన కాపరత్వం లేదు, సరైనటువంటి నడుపుదల లేదు, నడిపింపు లేదు. ఈ రోజున చాలా విషయాల్లో మరి ఇలాంటి దుఃఖం ఉంది. కాబట్టి ఆ గొర్రెల కాపరి యొక్క కాపరత్వం లేకపోతే ఆ గొర్రెలు ఎలా ఉంటాయి అనేది మనం చాలా చక్కగా మనం గమనించవచ్చు, ఊహించుకోవచ్చు అన్నమాట. అలాగే ఈ రోజున సమాజంలో కాపరత్వం లేని గొర్రెలు ఉన్నారు అన్నమాట. కానీ ఇక్కడ ఈమె షోలంబీతి తాను ఏమని కోరుకుంటుందంటే, నేను నీ మంద కాపరుల వద్ద నేనెందుకు ఉండాలి ముసుగేసుకొని, నేనెందుకు ముసుగేసుకొని ఉండాలి? అంటే చూడు, తనకి ఎంత సేఫ్టీ లేదు అక్కడ సేఫ్టీ అయినటువంటి ప్లేస్ లో తను ఉంటుందన్నమాట. మరి ఆ కాపర్ల దగ్గర ఉంటుంది, ఆ గొర్రెల దగ్గర ఉంటుంది, కానీ ఆ భద్రత లేదు, ముసుగేసుకొని దాక్కొని తను జీవిస్తూ ఉంది. ఇప్పుడు ఆ గొర్రెల కాపరిని అడుగుతుంది అన్నమాట. ఏమని అడుగుతుందంటే, నేను నీ మంద కాపర్ల యొద్ద నేనెందుకు ముసుగేసుకొని ఉండాలి? నేను నీ గొర్రెలు ఎక్కడ ఉంటాయో నేను అక్కడ ఉంటాను అని చెప్పేసి, అంటే అప్పుడు మరి చెప్తారన్నమాట, నా ప్రాణ ప్రియురాల, మరి అది నీకు నారీమణి, అది నీకు తెలియకపోయినా అని చెప్పేసి నేను చక్కని మాటలు మాట, నా మంద యొక్క అడుగు జాడలను బట్టి వెళ్ళాలి నువ్వు, మంద యొక్క అడుగు జాడలను బట్టి నువ్వు రావటమే అన్నమాట. కాబట్టి ఒకవేళ మరి ఈ గొర్రెలు నిన్ను దాటి వెళ్ళిపోయినప్పుడు
నువ్వు అది నువ్వు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు మందల యొక్క అడుగులు ఉంటాయి. అడుగు జాడలు బట్టి నువ్వు చక్కగా రావచ్చు, కలుసుకోవచ్చు. మరలా సేఫ్టీకరమైనటువంటి ప్లేస్ లోకి నువ్వు వచ్చేయచ్చు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. అదే రెండవది మనం చూస్తే, అంటే మొదటిది కాపరత్వం యొక్క సంరక్షణ కిందకి రావటం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి మంద యొక్క అడుగు జాడలు నిన్ను కాపరత్వంలోకి తీసుకెళ్తాయి. కాపరి యొక్క సేఫ్టీకరమైనటువంటి ప్లేస్ లోకి అవి నేను తీసుకుని వెళ్తాయి అన్నమాట. ఈ రోజున అలాంటి స్థితిలో ఎక్కడ లేవు. చూస్తే గొర్రెలు కాపరి లేడు, మందలు చెదిరిపోయి ఉన్నాయి. మరి అడుగు జాడను బట్టి నడుచుకునే విధానాలు కూడా అక్కడ కనపడటం లేదు అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అలాగనే రెండవది మనం చూస్తే, మరి తన మంద యొక్క అడుగు జాడను బట్టి మనం వెళ్తే మొదటగా జరిగేది ఏంటంటే కాపరత్వం కిందకి వెళ్ళిపోతాం. ఆయన కాపరత్వం కిందకి మనం వెళ్తాం, ఆయన కలుసుకుంటాం, ఆయన సేఫ్టీకరమైనటువంటి ప్లేస్ లో మనం ఉంటాం అనేది మొదట మనం చూస్తున్నాం అన్నమాట. రెండవది మనం చూస్తే మరి కీర్తనలు 23వ అధ్యాయంలో కీర్తనలు 23వ అధ్యాయము 2వ వచనం చూస్తే, ఆయన 23 అధ్యాయం చూస్తే చూద్దాం. పచ్చిగల చోట ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. అంటే శాంతికరమైన జలాలు, పచ్చిక కల చోట. ఇది మనకేం చూపిస్తుంది అని అంటే, మంచి విశ్రాంతిని దేవుడు మనకు దయచేయాలని కోరుతున్నాడు. చక్కని విశ్రాంతి మనకు దొరికింది. అదే గనక సేఫ్టీకరమైనటువంటి ప్లేస్ లో నువ్వు రాకపోతే నీకు స్వేచ్ఛను కోల్పోతావు అన్నమాట, నెమ్మదిని కోల్పోతావు. చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది అన్నమాట. కాపరత్వం అనేది మనకి ఎంత సేఫ్టీని ఇస్తుందో, అలాగే దేవుడు మనకు అక్కడ మనకి రెండవదిగా మనకు అంత స్వేచ్ఛను దేవుడు మనకు దయచేయాలని కోరుతున్నాడు. మందుకు ఎప్పుడు కూడా స్వేచ్ఛ అనేది చాలా అవసరం. టెన్షను, లేకపోతే అడవుడి, లేకపోతే కంగారు, లేకపోతే వరవడి, తర్వాత ఇంకోటి ఏంటంటే దూకుడు, ఇలాంటి విషయాలు పనికిరాకూడదు. ఒకవేళ నువ్వు ప్రభువు నమ్ముకున్నావేమో, ప్రభువు నమ్ముకొని ఒకవేళ ఎలాంటి గుణాలు నీలో ఉంటే అవి త్వరగా తీసేసుకోవాలి. మనకు స్పీడు, తొందర, దేంట్లో స్పీడ్ ఉండాలి, దాంట్లో స్పీడ్ ఉండాలి. దేంట్లో మనం ఉండకూడదు, అలాంటి వాటిలో మనం ఉండకూడదు. మనకు దేవుడు నెమ్మది కలిగినటువంటి వాటిని సిద్ధపరిచాడు. ప్రశాంతత, నెమ్మది, విశ్రాంతి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ లోకంలో దేంట్లో నువ్వు చేసే పనిలో నీకు విశ్రాంతి ఉందా? నీకు నెమ్మదిగా ఉందా? నీకు సమాధానం అనిపిస్తుందా? లేకపోతే ప్రార్థన చేసుకో. నువ్వు డేంజర్ కరమైనటువంటి ప్లేస్ లో ఉన్నావు అనేటువంటి విషయాన్ని చాలా అర్థం చేసుకోవాల్సిన వారికి ఉంటున్నావు అన్నమాట. నువ్వైనా నేనైనా ఏదైనా వరవడి, దూకుడు, తొందర, మరి గలిబిలి, నెమ్మది లేనటువంటి పరిస్థితులు, ఇలాంటి మనకు సహజంగా తటస్థిస్తూ ఉంటాయి. మనం తొందరగా వాటిలోంచి బయటికి రావాలి, లేకపోతే మన జీవితంలో ఎంతగానో నష్టాన్ని మనం పొందుతాం. మనకి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే చాలా అవసరం అన్నమాట. డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? డాక్టర్ల దగ్గరికి వెళ్తే మనం నేర్చుకునేది ఏంటి? నీ జబ్బు తగ్గిందాకా నువ్వు ప్రశాంతంగా ఉన్నా అంటారు. నెమ్మదిగా ఉండు, కొంత రెస్ట్ తీసుకో, నీకు రెస్ట్ అవసరం అంటారు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇది అన్నమాట. దేవుడు మనల్ని కూడా విశ్రాంతి కలిగినటువంటి ప్లేస్ లో, దేవుడు నెమ్మది కలిగినటువంటి ప్లేస్ లో ఉంచాలని కోరుతున్నాడు. కాబట్టి మన జీవితాన్ని మనం పరిచయం చేసుకోవాల్సింది ఈ విషయంలో ఖచ్చితంగా. కాబట్టి నెమ్మది కలిగినటువంటి ప్లేస్ లో దేవుడు మనం ఉంచాలని కోరుతున్నాడు. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేసుకోవచ్చు అన్నమాట. ఈ విషయంలో ఇర్మీయా 6:16 అనేది మనం చూద్దాం.
యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గం నుంచి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. చూసావా? దేవుడు ఏం ఇవ్వాలనుకుంటున్నాడు మనకి? నెమ్మది. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండటం కూడా ప్రయోజనం ఏం లేదు. నెమ్మది కలిగినటువంటి నిజంగా నువ్వు నెమ్మది కలిగి ఉన్నావా అనేది చాలా అవసరం అన్నమాట. ఒకటి, దేవుని కాపరత్వం కింద ఉండాలి. రెండోది, నెమ్మది కలిగినటువంటి వాడుగా ఉంటాం. ఆయన అడుగు జాడలు మనకు నెమ్మదినిస్తాయి. ఆయన అడుగు జాడలు కాపరత్వం కిందకి తీసుకెళ్తాయి. ఆయన అడుగు జాడలు గొర్రెల మందల అడుగు జాడలు నిన్ను విశ్రాంతిలోకి తీసుకెళ్తాయి అన్నమాట. విశ్రాంతి అన్నమాట. తర్వాత మరి ఇంకొక విషయం అన్నమాట. ఆమె ఏమందంటే, నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకు ఉండవలను? నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకు ఉండాలి అంటే దాని అర్థం ఏంటంటే, నేను నీ యొద్దే ఉంటా, నీ మందల యొద్ద నేను ఉంటానంటుంది అని అర్థం అన్నమాట. తన మందల యొద్ద ఎందుకు ఉండాలనుకుంటుంది అనంటే, ఎందుకు ఉండాలనుకుందంటే చూడండి, తన ఆయన జతకాండ్ల మందల యొద్ద తను ఉండాలని కోరుకోవట్లేదు. ఎందుకు ఉండాలని కోరుకోవట్లేదు అని అంటే చూద్దాం. 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 కొరింథీ 1వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. 1 కొరింథీ 1వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. మీలో ఒకడు నేను అపోల్లో వాడను, ఒకడు నేను పౌలు వాడను, అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనిస్తున్నారని నాకు తాత్పర్యం. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడి ఉన్నాడా? పౌలు నామమున మీరు బాప్తిసం పొందితిరా? నా నామమున మీరు బాప్తిసం పొందితిరా? ఎవరైనా చెప్పుకున్నట్లు అంటే ఇక్కడ ఏంటిది అంటే ఒక మాటతో చెప్పాలంటే, ఆ కాపర్లు ఎట్లా ఉన్నారంటే కలహపు కాపర్లుగా ఉన్నారు ఇక్కడ వీళ్ళంతా. ఇది పౌలు చూసాడు అన్నమాట. అదే పౌలు ఎవరు, అపోల్లో ఎవడు, కేఫా ఎవడు, క్రీస్తు ఎవరు, ఎందుకు ఇట్లాగ మీరు విభజించుకుంటున్నారు అంటే ఆ కాపర్ల దగ్గర ఏం లేదంటే ఐక్యత లేదు, సరైన సఖ్యత లేదు. కాబట్టి ఈ రోజున మనం దేన్ని వెంబడిస్తున్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక్కొక్క సందర్భాలు ఇవి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే 3వ అధ్యాయంలో కూడా 1 కొరింథీ 3వ అధ్యాయము 4-6 వచనంలో ఏమన్నాడు? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడును నేను అపోల్లో వాడనని చెప్పుకొనుచు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడును, పౌలు ఎవడును అని చెబుతూ మీరు ఆ ప్రకారముగా ప్రభు అనుగ్రహించిన ప్రకారముగా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసాను, వృద్ధి కలుగ చేయవాడు దేవుడి. కాబట్టి వృద్ధి కలుగ చేయు అని దేవునిలోనే కానీ నాటువానిలోనైనా నీళ్లు పోను ఆయనలోనైనా ఏమీ లేదు అని ఇక్కడ జ్ఞాపకం చేశాడు పౌలు. అంటే కలహంలో నుంచి వాళ్ళని బయట తీసుకొచ్చాడు. ఈ కాపురలు కావడం సరైన విధానం అనేది లేదన్నమాట. అందుకని తాను ఎక్కడుండాలని కోరుకుంటుందంటే తన మందల అడుగు చాడలను బట్టి నేను కూడా నీ మందల్లో నేను ఉండాలి. ఈ కాపురల దగ్గర కలహాలు ఉన్నాయి అనమాట. కలహ కాపురలుగా ఉంటున్నారు వీళ్ళు అని. ఈరోజు చూస్తే మరి నిజంగా చూస్తే పెద్ద పెద్ద నాయకులు కూడా పడిపోయి ఉన్నారు ఇక్కడ. వీళ్ళని చూసి చాలా మంది పడిపోయి ఉన్నారు. వీళ్ళని చూసి చాలా మంది పడిపోయి ఉన్నారు. వాళ్ళని చూసి నడిచామంటే మనం కూడా దేనికి పనికిరాం. ఈరోజు విభజించబడుతున్నారు. ఐక్యతలో ఉండవలసిన వాళ్ళు, సఖ్యతలో ఉండవలసిన వారు, ప్రేమతో నడుచుకోవాల్సినటువంటి వారు ఈ కాపర్లు విడదీసేస్తున్నారు. చాలా భయంకరమైన పరిస్థితి. కాపరత్వంలో సరిలేదు ఇక్కడ ఈ రోజున. ఎక్కడ కూడా సరిలేదు కాపరత్వంలో అన్నమాట. మరి కలహపు కాపర్లు ఇలా
అందుకని ఈ నారీమణి ఏమంటుంది, నేను ఈ కాపర్ల దగ్గర ఉండలేను, ముసుగేసుకొని బతకలేను, నేను ఎంతకాలం ముసుగులో ఉండేది, నేను నీ మంద అడుగు, నువ్వు ఎక్కడుంటావో, నీ మందని ఎక్కడ మేపుతావో చెప్పు, నేను అక్కడికి వస్తా అంటే అప్పుడు ఆయన అంటున్నాడు, నీ మంద అడుగు జాడలను బట్టి వచ్చేసేయి, నీ మంద అడుగు జాడలను బట్టి. ఈ రోజున దేవుడు మనకు అడుగు జాడలు ఇచ్చాడు, ఆయన వాక్యం ఇచ్చాడు, ఆయన పరిచర్య పని విధానాలు ఇవన్నీ మనకి దేవుడు నేర్పించేసాడు. కాబట్టి ఏది మనం చేయాలో ఏది చేయకూడదో మనం లేనటువంటి పరిస్థితి అన్నమాట. మనం తెలుసుకోవాలి. మనం ఒకసారి మేము ఒక మందిరానికి కాడికి వెళ్తే అక్కడ 2 మందిరాలుగా ఉన్నాయి. మేము ఆడ కూర్చొని ఉంటే ఒక ఆయన వచ్చి అంటాడు, మీరు ఎక్కడ కాదు కూర్చునేది, అటుపోయి కూర్చోవాలని చెప్పేసి అంటాడు. అటుపోయి కూర్చోవాలి, ఇక్కడ కాదని అంటాడు. ఆయన గుర్తుపెట్టాడు. చూసావా ఎంత విభజనలో, కనీసం మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకోవటానికి కూడా లేదు తెలుసునా. ఎందుకుంది, ఇది కాపర్లు కాపర్లు అయిపోయాయి. ఏదన్నా ఉంటే మీరు చూసుకోండి. కాసేపు ప్రశాంతం కూర్చొని ప్రార్థన చేయడానికి ఏమైంది అక్కడ చూసావా, కాపర్లు సరిలేరు. కాబట్టి ఈ రోజున మనం చూస్తున్నాం, కనీసం మందిరంలో కూర్చోవడానికి కూడా ఈడెవడో, అక్కడి నుంచి వచ్చాడు అన్నటువంటి విధానాలు ఉంటున్నాయి చాలా. ఇలాంటి అభిప్రాయాలు మనకుంటే మనం పరలోకం కూడా చేరం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ రోజున కలహపు కాపర్ల నుంచి నువ్వు బయటకు రావాలి, లేకపోతే నువ్వు నెమ్మదిగినటువంటి స్థానంలోకి నువ్వు రాలేవు అన్నమాట. ఇంకా రెండవదిగా మనం చూస్తే మత్తయి అంటే కీర్తనలు 25 ఇంకొక లక్షణం, ఆయన అడుగు జాడలు మనకు నేర్పించే లక్షణం ఏంటంటే, మొదటి దేవుని కాపరత్వం కిందకు తీసుకొస్తాయి. రెండోది మంచి విశ్రాంతి కలిగినటువంటి ప్లేస్ లోనూ ఉంటావు. మూడోది ఇలాంటి కలహపు కాపర్ల నుంచి నువ్వు బయటపడతావు. ఎవడు కలహ కాపరుగా ఉన్నాడో వాళ్ళ యొక్క పరిస్థితుల నుంచి నువ్వు తప్పించబడాలి, లేకపోతే నష్టపోతావు, ఏమి పనికి రావలేదు. కలహ కాపర్ల గురించి మనం జాగ్రత్త. మూడవది మనం చూస్తే కీర్తన పుస్తకం 25 అధ్యాయంలో ఆయన అడుగు జాడలు మనల్ని కలహము నుండి మనం బయటకు తీసుకురావాలి. కలహం ఉండకూడదు, కలహపు కాపర్లతో మనం ఉండకూడదు. కలహపు కాపర్లు గుర్తుపట్టాలి, మన బారి నుంచి బయటకు రావాలి, ప్రశాంతత ఉండాలి, మనకి సేఫ్టీ ఉండాలి. మనం ఎప్పుడు చచ్చిపోతాం మనకు తెలియదు, మంచి ప్లేస్ లో మనం ఉండాలి అనమాట. ఇలాంటి కలహపు కాపురులుగా మనం ఉండరాదు అన్నమాట. మంచి కాపురత్వం కిందకి రావాలి మనం. నాలుగవదిగా మనం చూస్తే 25:9 చదువుతున్నాను, కీర్తనలు 29. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గములను దీనులకు నేర్పించును. ఇక్కడ దీనులకు ఏం నేర్పిస్తున్నాడు? న్యాయ విధులను బట్టి ఆయన నన్ను దీవించును, నడిపించును, దీనులు నడిపించును, తన మార్గమున దీనులకు నేర్పిస్తాడు. తన మార్గం ఏమైతే ఉందో అది దీనులకు నేర్పిస్తాడు. అలాగే 27వ అధ్యాయం కీర్తనలో కూడా 11వ వచనం చదువుతా. యెహోవా నీ మార్గము నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూసి సరళమైన మార్గములో ఆయన నన్ను నడిపించను. కాబట్టి తర్వాత ఏంటంటే, మంచి మార్గములో ఆయన నిన్ను ఏం చేస్తాడు? నడిపిస్తాడు అన్నమాట. మంచి మార్గంలో తీసుకెళ్తాడు, సరైన మార్గంలో మనం పెడతాడన్నమాట. అడుగు జాలను బట్టి వెళ్తే మనం మంచి మార్గంలోకి వెళ్తాం, సరైన మార్గంలోకి వెళ్తాం అన్నమాట. ఆయన దీనత్వాన్ని నేర్పిస్తాడు, క్షేమకరమైన పరిస్థితిని దేవుడు మనకు నేర్పిస్తాడు అన్నమాట. అంతేకాదు ఒక స్వస్థమైనటువంటి త్రోవ అనేది ఏర్పడింది. అడుగు జాడలు మనల్ని, ఆయన అడుగు జాడలు మనకు ఒక స్వస్థమైనటువంటి త్రోవలు మనల్ని తీసుకెళ్తాడు అన్నమాట. అపోస్తల కార్యములు
అపోస్తుల కార్యములు 2 అధ్యాయము 41 చూస్తే ఒక స్పష్టమైనటువంటి త్రోవ అనేది ఆయన మనకి ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. 2 అధ్యాయము 41 నుంచి మనం చూడవచ్చు. 41 చదువుతామాట. చూడండి. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ జనమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి వీరు అపొస్తలుల బోధ యందును సహవాసం యందును రొట్టె విరుచుట ప్రార్థన చేయడం యందును ఎడతెగక ఉండేరి. స్పష్టమైనటువంటి మార్గం ఇది, స్వచ్ఛమైన మార్గం. కాబట్టి ఇంతకుముందు వారు ఒక సరైన త్రోవ లేని వారుగా, గురి లేని వారుగా, గమ్యం లేని వారుగా, వారు ఎటు దిక్కు తోసినటువంటి వారుగా ఉన్నారు. దేవుడు ఒక నిర్దిష్టమైనటువంటి చక్కనైనటువంటి శ్రేష్టమైనటువంటి మార్గాన్ని దేవుడు వారికి చూపించినమాట. కాబట్టి ఒక జనమే చేర్చబడ్డారు. 3,000 మంది చేర్చబడ్డ ఒక స్పష్టత అనేది వాళ్ళకి ఏర్పడింది ఇప్పుడు. కాబట్టి ఆ స్పష్టతలో మంచి బోధ, మంచి సహవాసం, ప్రభు యొక్క క్రమశిక్షణ, ప్రార్థన జీవితం ఇచ్చాడన్నమాట దేవుడు. ఈ స్పష్టత అనేది కావాలి. కాబట్టి ఆయన అడుగు జాడలు స్పష్టతలోకి తీసుకెళ్తాయి. ఆయన అక్కడ మంద యొక్క అడుగు జాడలు కాపరత్వంలోకి తీసుకెళ్తాయి. మంద యొక్క అడుగు జాడలు ఆ కలహపు ప్రియుల నుంచి బయటికి తీసుకొస్తాయి. అంతేకాదు, దేవుడు నిన్ను చివరిగా ఏం చేస్తాడనంటే ఒక స్పష్టతలోకి తీసుకురావటమే కాదు, ఆయన ఇంకా శ్రేష్టమైన చేయాలనుకుంటున్నాడు. యోహాను సువార్త 21 అధ్యాయము 15వ వచనంలో నుంచి చూస్తే ఒక చక్కని మాట 21:15 మనం చూస్తాం. ఆయన వారు భోజనం చేసిన తర్వాత అనే మాట మనం ఇక్కడ అంటున్నాం. అంటే దేవుడు వారికి భోజనం పెట్టాడు. ఆయన అడుగు జాడలు ఎక్కడ తీసుకెళ్ళి వీళ్ళు రూట్ తొలగిపోయారు. అయినా దేవుడు వాళ్ళని అంటాడుకుంటూ వెళ్ళాడు. దేనికి వెళ్ళాడు అంటే వారిని భోజనం పెట్టి బలపరచడానికి. ఆ రాత్రి అంతా ప్రయాసపడ్డారు ప్రభు లేకుండా. ఆ రాత్రి అంతా కష్టపడ్డారు ప్రభు లేకుండాని. వారికి పిత్త పరుగు కూడా దొరకలేదు. కానీ దేవుడు వారిని ఏం చేయాలనుకున్నాడంటే ఆకలితో చంపాలనుకోలేదు, వారి కడుపును కాల్చాలనుకోలేదు. వాళ్ళకు బుద్ధి వచ్చిందని చెప్పేసి పక్కన కూర్చొని సంతోషించాలని కోరుకోలేదు దేవుడు. వాళ్ళకు కలిగిన అవమానం చూసి ఈయన సంతోషించవచ్చు. ఈయన సంతోషించాలని కోరుకోవట్లేదు ఆయన. మరి ఏం చేయాలనుకుంటున్నాడు? కడుపు నిండా భోజనం పెట్టి వారిని ఆదరించాలనుకుంటున్నాడు, ప్రేమించాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రభు పేతురుని అడిగాడు, సిమోను నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగితే 3 సార్లు వ్యసనం పడిపోయాడు. కానీ ఆయనలో వ్యసనం లేదు, ప్రభువులో వ్యసనం లేదు. నువ్వు చేస్తున్న తప్పును బట్టి, పొరపాటును బట్టి, నువ్వు వెళ్తున్నటువంటి తప్పు మార్గాన్ని బట్టి, తప్పు త్రోవను బట్టి ఆయన సంతోషించాలని కోరుకోవట్లేదు. ఆయన నీకు కడుపు నిండా భోజనం పెట్టి నిన్ను మంచి దారిలోకి తీసుకెళ్ళాలి, నీకు క్షేమం కలిగించాలి, నీకు రాబోయే ప్రమాదం, విపత్తు నుంచి నేను తప్పించాలి, నీకు ఆయన తోడుగా ఉండి నీ మీదకి వచ్చే ప్రతి విషయాలను ఆయన తప్పించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఇలాంటి క్షేమైనటువంటి స్థితిలో దేవుడు మనం ఉంచాలని కోరుచున్నాడు. కాబట్టి ఆయన మనల్ని చివరిగానే చెప్పాలనుకుంటున్నా, ఆయన అడుగు జాడలు మనకు భోజనం పెడతాయి. ఆయన అడుగు జాడలు మనకి ఒక కాపరత్వానికి కిందకి తీసుకెళ్తాయి. ఆయన అడుగు జాడలు మనల్ని స్థిరాంతిలోకి తీసుకెళ్తాయి. ఆయన అడుగు జాడలు మనల్ని స్పష్టమైన త్రోవలోకి దేవుడు మనం తీసుకుని వెళ్తాడు. ఈ కృప దేవుడు మనందరికీ దయచేయను కాదు. ప్రైజ్ లార్డ్. అందరికీ థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.